మార్నింగ్ డిఎస్ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా చూడండి. ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్, భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక అంటే 2023-24 సంవత్సరానికి గాను స్కోర్లు ప్రకటించింది, మార్క్స్ ప్రకటించింది, స్థానాలు అంటే ఏ ర్యాంకులో ఉంది కూడా ప్రకటించింది. సో ఇప్పుడు చూడండి, భారతదేశం యొక్క సగటు మార్కులు 71 పాయింట్స్ వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి స్థానం 10వ స్థానంలో ఉంది. మార్కులు 74 మార్కులతో 10వ స్థానంలో ఉంది. ఇందులో ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అంటే ఫస్ట్ ఏంటంటే పేదరికం లేకపోవడంలో 3వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. మొదటి స్థానం వచ్చి ఫస్ట్ ర్యాంక్ దేనికి ఇచ్చారంటే అందుబాటు ధరల్లో నాణ్యమైన శక్తి వనరులు అంటే 100 మార్క్స్ ప్రకటించి 100 మార్క్స్లో ఫస్ట్ ర్యాంక్లో ఆంధ్రప్రదేశ్ ఈ ప్లేస్లో ఉందన్నమాట, ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. మొత్తంగా 16 సూచికలు ప్రకటించారు. అంటే ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా, తెలంగాణకి సపరేట్గా ఇలా ప్రకటించారు. ఇంపార్టెంట్, మన స్థానం ఎంత, భారతదేశ స్థానం ఎంత అంటే 71, ఆంధ్రప్రదేశ్లో స్థానం ఎంత అంటే 10వ స్థానం. ఎన్ని మార్కులు? 74 మార్కులతో. అలా ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.